వసంతనగర్ కాలనీ జమ్మిచెట్టు వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో భాగంగా మహాభోగ్బందర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ రవీందర్ నాయక్, మాజీ కౌన్సిలర్ నాగరాజ్, రాకేష్ మరియు కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ కార్యక్రమం చేపట్టి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన ఆశయాలను అనుసరిస్తూ ఐక్యతత ముందుకు సాగాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు మరియు వసంతనగర్ కాలనీ వాసులందరూ భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవాలాల్ 287 సందర్భంగా సేవాలాల్ జయంతి 33 వార్డులోని వసంతనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా మహాభోగ్ బండారు జరుగుతుంది. కావున కాలనీ వాసులు, పెద్దలు, అక్క చెల్లెలందరూ తరలి వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మన బంజారా సోదరులు అంతా పై ఎత్తున ఉండాలని కోరుకుంటున్నాను. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి బంజారా సోదరులందరికీ మరియు కాలనీ వాసులందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు సంగారెడ్డి పట్టణంలోని వసంతనగర్ కాలనీలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మరియు బంజారా సోదరుల యొక్క బంజారా భవన్ గురించి అడగడం జరిగింది. సో వారి యొక్క కృషికి మరియు పట్టుదలకు నిదర్శనంగా మనం కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని కృషి చేసి ఇక్కడనే మన 33వ వార్డులో ఒకటి బంజారా భవన్ నిర్మించాలని చెప్పే ఉద్దేశంతో తోడ్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మేము ఉప్పు, మామూలుగా ఉల్లిగడ్డ లాంటిది కూడా ఎక్కడ కూడా ముట్టకుండా దీన్ని చాలా పవిత్రంగా భావించి ఈరోజు మొత్తం ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వసంతనగర్ లో చాలా డిగ్నిఫైడ్ గా ఒక అందరు మాక్సిమం ఎంప్లాయీస్ తోటి ఇక్కడ వసంతనగర్ కాలనీ వాసులతోటి ఈ విధంగా చేయడం, మేము వేరే కాలనీ అయినా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమం కానీ, డిగ్నిటీ కానీ, ఇక్కడ ఉన్న సిస్టమ్ చాలా నచ్చుతుంది.